పోలీస్ ఆఫీసర్ ద్వారాగా జోష్న గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర షాక్లో శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చి జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక కార్తీక్ అయితే సుమిత్ర మాట్లాడుతున్న మాటలతో చెప్తూ ఉంటాడు, మమ్మల్ని క్షమించు అత్తయ్య, మా కారణంగానే పోలీసులకు తెలిసింది, నేనే ఏదో రకంగా జోష్నని వెతికి తీసుకొస్తాను అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న అయితే మాత్రం వైరాతో చేతులు కలిపి ఆ డబ్బుని ఎలాగైనా లాక్కోవాలి అంటే వెంటనే కాల్స్ చేస్తే డబ్బు రాదు అని చెప్పేసి సలహా ఇస్తుంది వైరాకైతే. ఇక దీపను కార్తీకు ఇంటికైతే పంపించేస్తాడు. అలా దీప ఇంటికి వచ్చిన తర్వాత కాంచన అడుగుతూ ఉంటుంది. కాంచనకైతే ఇక దీప జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అసలు మా వదిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఆ జోష్న ఎప్పటికప్పుడు మీ విషయాల్లో ఇలానే చేస్తుంది, ఇప్పుడు దానికి ఏమైందో ఏంటో, మా వదిన ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో అని చెప్పేసి కాంచన ఒక్కసారి వదిన దగ్గరికి వెళదామని అంటూ ఉండగానే, మీ వదిన ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు, సుమిత్ర అందరి మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు నువ్వు వెళితే అందరికీ చెప్పేశామని వాళ్ళు కోప్పడుతున్నారు, అందుకని ఇప్పుడు వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ శ్రీధర్ చెప్పడంతో ఇంకేం చేయలేక సరే అని చెప్పేసి ఆగిపోతుంది కాంచన. ఏంటి మావయ్య, ఆయనతో ఏం మాట్లాడావు, నేను చెప్పవలసిందంతా చెప్పానురా, అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆయన తెలుసుకుంటాను అన్నారు, ఆయనకి వీడియోస్ పంపించాను, అలాగే ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, ఇక మిగతాది ఆయన చూసుకుంటారు, మరిప్పుడు అత్త నేను సుమిత్రకు ఏదో రకంగా నచ్చి చెప్తాను, నువ్వు కూడా నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, జోష్ని ఎక్కడుందో, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, నిజంగా కిడ్నాప్ చేశారా లేకపోతే జోష్నే ఇదంతా చేస్తుందా, ఈ విషయాలు తెలుసుకోవాలి కార్తీక్. అంటే మావయ్య, ఏరా నాకు మాత్రం డౌట్ రాదనుకుంటున్నావా ఏంటి, జోష్న సంగతి పూర్తిగా తెలిసిన వాళ్ళం మనం, అలాంటప్పుడు జోష్న కిడ్నాప్ అయ్యింది అని అలా భయపడుతూ మాట్లాడుతుంది అంటే మీ అత్తలా నేను కూడా నమ్మేస్తాను అనుకున్నావా, ఎట్టి పరిస్థితిలోని కూడా నేను నమ్మను, ఎందుకంటే జోష్న పైకి అలా మాట్లాడుతున్నట్టు నటిస్తుందే కానీ తనలో కాన్ఫిడెంట్ అనేది నాకు ఆ వీడియోలో కనిపిస్తుంది, అందుకని అక్కడేదో జరుగుతుందని అనుమానంతో నేను పోలీస్ ఇన్స్పెక్టర్కి అయితే చెప్పాను, అక్కడ ఏం జరిగినా సరే మీరు ఆ విషయాలు వెంటనే తెలుసుకోవాలి, అలాగే జోష్నికి ఎలాంటి ఆపద కలగకుండా చూసుకోమని కూడా చెప్పాను, దాసుని కంగారు పడొద్దని చెప్పు, జోష్నకేం కాదని చెప్పు అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. మావయ్య కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, కాకపోతే అత్త మాత్రం పాపం దీపని చాలా మాటలని బాధ పెట్టింది, కన్న కూతుర్ని అపార్థం చేసుకుని ఇక పెంచిన కూతురు మీద మాత్రం అమితమైన ప్రేమను పెంచుకొని తన కోసం ఆరాటపడుతుంది, రేపన్న రోజు దీపే తన కూతురు అని తెలుసుకుంటే ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ దాస్ దగ్గరికి వెళ్ళి, మావయ్య దశరథ మావయ్య చూసుకుంటున్నాడు, ఏం కాదు, నువ్వు జోష్న గురించి ఏం టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడి నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు మావయ్య, అన్నీ నేను ఎప్పటికప్పుడు నీకు చెప్తూ ఉంటాను, తొందరపడి ఇప్పట్లా ఇంకే నిర్ణయం తీసుకోకు, సరే రాళ్ళుడు, నేనే కాస్త కంగారు పడ్డాను, జోష్న కిడ్నాప్ అయిందనేసరికి, ఎంత కాదనుకున్నా అది నా కూతురు కదరా, దానికి ఏమైందని భయపడ్డాను, నీ ఆరాటం నీ ప్రేమ నాకు అర్థమైంది, అది నీ కూతురు కూడా అర్థం చేసుకుని ఉంటే ఈరోజు ఎవరికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మావయ్య, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దశరథని అక్కడి నుంచి పంపించేస్తాడు. హేరా దశరథ, ఏం చేస్తున్నావు, పోలీస్ ఇన్స్పెక్టర్తో ఏం మాట్లాడావు, సుమిత్ర ఉందని చెప్పి నేను ఆ క్షణంలో అడగలేదు, ఆయన వెళ్ళిపోయారు కదా, అసలు ఏం మాట్లాడావు, నేను చెప్పవలసిందంతా చెప్పాను నాన్న, ఆ తర్వాత ఆయన చూసుకుంటానని చెప్పారు, ఖచ్చితంగా కిడ్నాప్ అయిన ఏరియాని అలాగే ఫోన్ నెంబర్ని వీటన్నిటినీ కూడా ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలో నిజం తెలుస్తుంది, అంత వెయిట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే జోష్నకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, లేదు నాన్న, జోష్నకి ప్రమాదం జరిగేలా కనిపించడం లేదు, జోష్న కారణంగానే ఇంకెవరైనా ప్రమాదంలో పడతారేమో అనిపిస్తుంది, చూశారు కదా ఆ రోజు కావాలనే పైకి స్పీకర్ పెట్టి దీప విషయంలో అలా మాట్లాడి దీపని సుమిత్ర ముందు ఇక
తను చెడ్డదానిలా నిరూపించే ప్రయత్నం చేసింది. ఈరోజు సుమిత్ర దీప కడుపుతో ఉందని, దీపని కూడా తన కన్న కూతురులా చూసుకుంటున్నాను అన్న విషయాన్ని మరిచిపోయి జోష్న మీద ఉన్న అమితమైన ప్రేమతో దీపని ఎంతగానో అవమానించి బాధ పెట్టింది. పాపం కడుపుతో ఉన్న దీప ఈ ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక్కడి నుంచి ఎంతో బాధగా వెళ్ళింది. అక్కడికి కూడా అమ్మ అమ్మ అంటున్న సుమిత్రను వదలలేకే వెళ్ళింది. ఆ మాటల్ని కూడా దీప పట్టించుకోలేదు. జోష్నకి దీపకు చాలా తేడా ఉంది. కానీ ఎప్పటికి సుమిత్ర అర్థం చేసుకుంటుందో, ముందు అదంతా పక్కన పెట్టరా, జోష్న బయటికి రావడం కావాలి. డబ్బు విషయంలో నేనైతే వెనకాడడం లేదు. నీకేమైనా డబ్బు ఇవ్వాలని కాస్త ఇబ్బందిగా ఉందా? అదేంటి నాన్న, నా కన్న కూతురు కష్టంలో ఉంటే నేను డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాను? నేను కూడా డబ్బు గురించి ఏమీ ఆలోచించడం లేదు. కాకపోతే కిడ్నాపర్ ఆలోచన ఏంటి? మనం భయపడి డబ్బు తీసుకుని వెళ్ళి ఇచ్చేసామనుకో, ఇప్పుడు 30 కోట్లు అన్నాడు, రేపొద్దున ఇంకొక రోజు జోష్నని కిడ్నాప్ చేసి 50 కోట్లు తీసుకురమ్మంటాడు. అలా మన ఆస్తినంతా జోష్న కోసం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ శత్రువు ముందు ప్రతి క్షణం మనం తలదించినట్టే కదా. అలా ఎలా కుదురుతుంది? ఏదో ఒక రోజున ఆ శత్రువు బయటకొచ్చి మనం దివాళా తీసిన తర్వాత వాడు గొప్పగా అందరికీ చెప్పుకుంటాడు, జోష్న రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళు తలదించి ఓడిపోయి పారిపోయారని. అది ఎప్పటికీ జరగకూడదు. అందుకనే నా ప్లాన్లో నేనున్నాను, మీరే కంగారు పడకండి అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. దశరథ ఇన్స్పెక్టర్కి చెప్పినట్టుగానే చాలా సీక్రెట్గా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ ఫోన్ కాల్స్ని ట్రాస్ చేస్తూ ఇక ఆ ఏరియా గురించి తెలుసుకుంటూ ఎలా అయితే ఇన్స్పెక్టర్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు తన కానిస్టేబుల్స్తో సహా. ఇలా ఫాలోఅప్ చేస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇక ఇన్స్పెక్టర్కి అయితే ఒక ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ జోష్న కారు కూడా కనిపిస్తుంది. జోష్న కారు కనిపించడంతో అది చూసి ఒక్కసారి ఇన్స్పెక్టర్ అయితే షాక్ అవుతాడు. దశరథ్ గారు చెప్పిన కారు ఇదే కదా, ఇక్కడే ఉంది అంటే ఈ అమ్మాయి చుట్టుపక్కలే ఉండాలి. ఎక్కడుంది? కానిస్టేబుల్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అస్సలు వాడికి ఎట్టి పరిస్థితిలోని అనుమానం రాకూడదు. పైగా అమ్మాయి వాడి చేతిలో ఉంది. వాడు ఏదైనా చేసే ముందే ఆ అమ్మాయిని జాగ్రత్తగా విడిపించాలి అని చెప్పేసి గబగబ పోలీస్ ఆఫీసర్లు చాలా సైలెంట్గా చుట్టుపక్కల చేరతారు. అలా చేరేసరికి ఈలోగా జోష్న అలాగే వైరాతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇంకా ఫోన్ చేయలేదా? నువ్వే కదా ఉదయం వరకు ఆగమన్నావు, అందుకే ఫోన్ చేయకుండా ఆగిపోయాను. ఇప్పుడు ఫోన్ చేసి ఆ డబ్బు రెడీ చేశారో లేదో తెలుసుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేసేసరికి ఖచ్చితంగా 30 కోట్లు అరేంజ్ చేసుకునే ఉంటారు. నాకెక్కడ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో ఖచ్చితంగా ఆ డబ్బుని ఏర్పాటు చేసి తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. ఇప్పుడు కాల్ చేసి నువ్వు ఆ డబ్బుని పంపించమని వాళ్ళని అడుగు. నీ 20 కోట్లు నువ్వు తీసుకుంటే నా 10 కోట్లు నాకొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పని ఇప్పుడు చెయ్యి అని చెప్పేసి జోష్న అయితే వైరాతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ ఇన్స్పెక్టర్ వినేస్తాడు. అలా విన్న ఇన్స్పెక్టర్ అయితే మాత్రం జోష్న, పైగా ఆ ఇంటి ఒక్కగానొక్క వారసురాలు, తన గురించి తన తల్లి ఎంతగానో ఏడుస్తుంది. అలాంటి ఈ అమ్మాయి ఇంత కుట్ర చేసి సొంత ఇంట్లోనే డబ్బులు కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయికి ఏమైపోతుందో అని ఆ కన్న తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ తనని తను కిడ్నాప్ చేయించుకుని ఇక ఆ కిడ్నాపర్స్తో చేతులు కలిపి డబ్బుని నొక్కేయాలని ప్రయత్నించే ఈ అమ్మాయి ఎలాంటిదో ఇప్పుడే అర్థమైంది. కాబట్టి వీళ్ళు చేసిన తప్పేంటో వీళ్ళకి తెలిసి రావాలి అంటే ముందు ఈ అమ్మాయి గురించి తనంతట తానే కిడ్నాప్ అయ్యి అక్కడ కావాలని కాల్స్ చేసి బెదిరిస్తుంది అన్న విషయాన్ని శివన్నారాయణ గారి కుటుంబానికి తెలిసేలా చేయాలని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ బయలుదేరుతాడు. అలా వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ గారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును తెలిసింది. మీరందరూ ఒక్కసారి ఇలా రండి, సుమిత్ర గారు ముఖ్యంగా మీరు రావాలి అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి వీడియో చూపిస్తాడు. అలా చూపించేసరికి జోష్న నవ్వుతూ వైరాకి సలహాలు ఇవ్వడం, వైరా ద్వారాగా 10 కోట్లు నొక్కేయాలి అనుకోవడం, అక్కడ ఉన్న శత్రువు కూడా పరాయివాడు కాదు, అలాగే దశరథ శత్రువు వైరా అక్కడ ఉండడం, ఇదంతా కూడా చూసేస్తుంది. సుమిత్రతో పాటు దశరథ శివనారాయణ కూడా చూసేస్తారు. వైరాతో చేతులు కలిపి డబ్బు కోసం జోష్ని ఇదంతా చేస్తుందా? ఏంటి సుమిత్ర, కళ్ళారా చూసిన తర్వాత కూడా నమ్మాలి అనిపించడం లేదా? జోష్న ఎలాంటిదో ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి కదా.
సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలి అనుకునే మనిషి జ్యోత్స్న. ఒక్కగానొక్క వారసురాలంటూ అందరి మీద విరుచుకుపడ్డావు. ఏంటి క్షేమం కోరుకునే వాళ్ళను కూడా ఎన్నో రకాల మాటలని అవమానపరచావు. ఇప్పుడేమంటావు నీ కూతురు గురించి? ఏంటండి శివన్నారాయణ గారు, నేను తనంతట తానే కిడ్నాప్ అయి ఉండి ఉంటుందంటే మీ మనవరాలు గొప్పతనం గురించి చెప్తూ నన్ను కూడా అసహించుకున్నారు కదా. జోష్న గురించి పూర్తిగా తెలిసిన దాన్ని కాబట్టే అలా మాట్లాడానని పారిజాతం కూడా అంటుంది. అలా జోష్న గురించి సుమిత్ర ముందు నిజమైతే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.